హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్ మార్చి 2024 మంత్ కోసం, అంటే స్టాక్ మార్కెట్లు మార్చి నెలలో సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్ని మనం ఎప్పుడు కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్ ట్రెండ్, ఎక్కడి నుంచి ఎక్కడికి డౌన్ ట్రెండ్ అనేది మనం క్లియర్గా గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. సో అలాగే వాటితో పాటుగా ఎప్పటిలాగానే ఎకానమీ ట్రెండ్స్, ఫైనాన్షియల్స్, అలాగే గెయినర్స్ ఏంటి, లూజర్స్ ఏంటి అనేది అన్నీ కూడా ప్రతి మంత్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా మనం ప్రెడిక్షన్ వీడియోలో చెప్తాము. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, అంటే రేట్ హైక్స్ ఉంటాయా లేదా రేట్ కట్స్ ఉంటాయా అనే దాని గురించి కూడా ఎప్పుడు చెప్పేలాగా ఈ వీడియోలో కూడా మనం చూద్దాము. సో ముందుగా మనం ఎకానమీ ట్రెండ్స్ గురించి చూద్దాము. సో ఆల్రెడీ లాస్ట్ మంత్లో కూడా మనం చెప్పాము. సో రేట్ కట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది మనం చెప్పాము. సో ఈ మంత్ మాత్రం అది డిఫరెంట్గా ఉండబోతుంది. సో ఎకానమీ ట్రెండ్ అనేది ఈ మార్చి మంత్కి వచ్చేసరికి మార్చి సగం వరకు ఒకలాగా, మార్చి సగం నుంచి ఆ తర్వాత నుంచి ఇంకొకలాగా ఉండే ఛాన్స్ ఉంది. సో దాన్ని బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్స్, రేట్ కట్, రేట్ హైక్ అనేది కూడా డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ గ్రాఫ్ చూసినప్పుడు మనం చూద్దాము. అలాగే ఫైనాన్షియల్ ట్రెండ్స్, ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది, అది కూడా మనం గెయినర్స్ లూజర్స్ వచ్చినప్పుడు, అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ లూజర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం స్టాక్స్ చెప్తాము. సో అప్పుడు చూద్దాము. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని గ్రాఫ్ రూపంలో చూద్దాము. సో మార్చ్ మంత్ కోసం, సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, అంటే ఇది ఫిబ్రవరి మంత్ ఎక్స్పైరీ, అంటే ఫిబ్రవరి 29th ఈసారి ఎగ్జాక్ట్గా. అక్కడి నుంచి మార్చ్ మంత్ ఎక్స్పైరీ వరకు కూడా, అంటే మార్చ్ మంత్ ఎక్స్పైరీ మార్కెట్స్ క్లోజింగ్ వరకు కూడా మనం ఒక గ్రాఫ్ రూపంలో దీన్ని మనం చూడాలి అంటే కనుక, సో అది సుమారుగా ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ పాయింట్ వచ్చేసి, సో ఈ పాయింట్, ఇది 29th ఫిబ్రవరి ఇది. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఇది. సో ఇక్కడ ఈ పాయింట్, ఇది 15th మార్చ్ 2024. సో ఈ పాయింట్, సో అంటే చూడండి స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ స్టార్టింగ్ మార్చి 1st నుంచి నేమో 15th వరకు అప్ ట్రెండ్లో ఉంది. అక్కడి నుంచి మాత్రం డౌన్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉంది స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్. సో ఇక మనం ఎకానమీ ట్రెండ్ చూద్దాము. సో ఎకానమీ ట్రెండ్ గురించి మనం చెప్పాలి అంటే, సో ఏదైతే ఈ గ్రాఫ్లో అప్ ట్రెండ్ పోర్షన్ చూపించామో, సో ఇక్కడ వరకు మాత్రం సో ఎకానమీ అనేది కొంత ఇన్ఫ్లేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఫ్రమ్ ది మార్చ్ ఆఫ్ 2024 నుంచి 15th మార్చ్ ఆఫ్ 2024 వరకు కూడా ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ఫ్లేటెడ్. సో ఆబ్వియస్లీ, సో ఏదైతే ఈ 15th మార్చ్ తర్వాత కనుక ఒకవేళ సెంట్రల్ బ్యాంక్స్ రేట్స్ గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఒకవేళ డిసైడ్ అవ్వాలి అంటే కనుక, సో అప్పటి వరకు ఉన్న డేటాను కనుక చూసినట్టయితే, సో ఎకానమీ విల్ బి ఇన్ఫ్లేటెడ్ అప్ టు దిస్ పాయింట్. సో కంపల్సరీ ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకునే విషయం అయితే మాత్రం, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి రేట్ హైక్ దిస్ మార్చ్ 2024, ఎస్పెషల్లీ ఆఫ్టర్ దిస్ 15th మార్చ్ 2024. సో ఇది రేట్ హైక్స్ గురించి. సో బిలో అయితే మాత్రం, అంటే ఈ ఫిబ్రవరి ఇక్కడ వరకు అయితే మాత్రం ఐదర్ రేట్ కట్ కానీ లేదా న్యూట్రల్ స్టాన్స్ ఆల్రెడీ మనం చూసాము, న్యూట్రల్ స్టాన్స్ ఫాలో అయ్యారు. కానీ 15th మార్చి దాటితే మాత్రం, సో అప్పటి వరకు డేటా చూస్తే మాత్రం, సో అప్ టు 15th మార్చ్ 2024 ద డేటా విల్ బి రిఫ్లెక్టింగ్ ద ఎకానమిక్ ట్రెండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఎకానమీ ఇన్ఫ్లేటెడ్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉంది 15th మార్చ్ 2024 వరకు కూడా. సో ఆబ్వియస్లీ అక్కడ ఆ పాయింట్ దగ్గర లేదా ఆ దగ్గరలో ఏదన్నా, అంటే ఏదైతే అమెరికా ఫెడ్ రేట్ డెసిషన్ చూస్తే కనుక అది 10th మార్చ్ ఉంది. సో ఆబ్వియస్లీ అక్కడ డేటా వరకు చూస్తే మాత్రం ఎకానమీ ఇన్ఫ్లేటెడ్గా ఉండే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ రేట్ హైక్, ఇంట్రెస్ట్ రేట్ హైక్నే ఇచ్చే ఛాన్స్ ఉంది మోస్ట్లీ.
అలాగే అంతేకాదు ఏ సెంట్రల్ బ్యాంక్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వైడ్ చూసినప్పుడు ఎనీ సెంట్రల్ బ్యాంక్ we can expect rate hike after 15th March or around that 15th March 2024. సో ఇది ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఎకానమీ ట్రెండ్ గురించి డిస్కషన్ ఎప్పుడు ప్రతి మంత్ ఉండేది ఇది. అలాగే ఇక మనము గెయినర్స్ లూజర్స్ చూస్తాము. సో వాటిలో ముందుగా మనం ఫైనాన్షియల్ ట్రెండ్స్ చూద్దాము. ఫైనాన్షియల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూడాలి అంటే సో ఎక్కువగా ఇప్పుడు నేను లూజింగ్ సైడ్ ఎక్కువ చెప్తాను. ఎందుకంటే 15th మార్చ్ నుంచి ఏదైతే మనం అనుకుంటున్నామో డౌన్ ట్రెండ్ అనుకుంటున్నామో ఆ డౌన్ ట్రెండ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉండేది. సో దిస్ డౌన్ ట్రెండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఫ్రమ్ 15th March 2024 is going to be steeply negative most possibly as per prediction చూసినప్పుడు. సో ముందుగా సో ఫైనాన్షియల్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ నెగిటివ్ ట్రెండ్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో మోస్ట్లీ ఈ లూజింగ్ సైడ్ అన్నీ కూడా మోస్ట్లీ 15th March 2024 తర్వాత చెప్పే ఎక్కువగా, ఎందుకంటే స్టీప్లీ నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకని చెప్తున్నాను. సో అలాగే ఇంకా ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ సో ఇవి, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా సో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది 15th March నుంచి. అలాగే ఇంకా ఏవైతే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్స్, అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్ అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, సో డెలివరీ సర్వీసెస్, కొరియర్ సర్వీసెస్, సో ఇలాంటివి అన్నీ కూడా డౌన్ ట్రెండ్నే చూపించేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్లో ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్నే చూపించే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది 15th March నుంచి. అలాగే ఇంకా మెయిన్గా మనం చూడాల్సింది ఇంకోటి కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్. ఈ కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ కూడా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది మార్చి మంత్లో. అలాగే వాటిని బేస్ చేసుకుని పనిచేసేవి టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్స్. అలాగే ఇంకా మీడియా సెక్టర్ స్టాక్స్ అంటే మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది ఈ మార్చ్ మంత్ అంతా కూడా. సో ఇంకా మనం ఎప్పుడు కూడా ప్రతి మంత్ కూడా గోల్డ్ ప్రైసెస్ గురించి చెప్తాము. సో ఈ మంత్కి మాత్రం గోల్డ్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ మంత్ కూడా సో గత కొన్ని మంత్స్గా కూడా మనం లాస్ట్ మంత్ కూడా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి అని చెప్పాము. సో ఆల్రెడీ పెరిగినాయి. అంతేకాదు సో మార్చ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ సో ఇండియాలో. సో నెక్స్ట్ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఎలా ఉండబోతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియో మన ఛానల్లో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. దానికోసం వెయిట్ చేయాలి అంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ కమింగ్ వీడియో ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ 1 week or 10 daysలో మా FY 2025 ప్రెడిక్షన్. సో అప్పుడు మొత్తం అందులో కూడా ఎకానమీ ట్రెండ్స్, ఎంప్లాయ్మెంట్, ఐటీ ఫీల్డ్ ఎలా ఉండబోతుంది, స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అసలు FY 2025లో సో అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పటికీ ఇంకా మన గెయినింగ్ సైడ్ చూడాలంటే ఏవైతే FMCG స్టాక్స్ మార్చ్ 2024 కోసం, అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే స్టీల్స్ ఇవి ఇంకా ఐటీ స్టాక్స్ సో ఇవి కూడా కొంత గెయినింగ్ సైడ్ ఉండే పాసిబిలిటీ ఉంది ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా. సో ఇవి మార్చ్ మొత్తం కూడా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం. అలాగే ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా సో ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి కూడా మాట్లాడతాము. సో ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా హెల్దీగానే ఉండే ఛాన్స్ ఉంది. ఎంప్లాయ్మెంట్ రేట్ కెన్ ఆల్సో బీ గుడ్ ఇన్ దిస్ మంత్ March 2024.
సో అది కూడా మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చే ఛాన్స్ ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ మార్చిలో కూడా. సో మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రెడిక్షన్స్, ఇయర్లీ ప్రెడిక్షన్స్ చెప్పినప్పుడు మనం ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ గురించి మనం చెప్పాము. ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఇయర్ ఎంప్లాయ్మెంట్ రేట్ బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ త్రూఅవుట్ దిస్ ఇయర్ ఆఫ్ 2024 అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మార్చ్ 2024 మంత్స్ కోసం స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్, ఎకానమీ, ఫైనాన్షియల్ ట్రెండ్స్, గోల్డ్ ప్రైసెస్, సో క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ కూడా మొత్తం మనం చెప్పడం జరిగింది. సో ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ పెట్టెల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.